ఇప్పుడు మనకి ఎటువంటి నోటిఫికేషన్స్ మనకి లేవు. టీజీపీఎస్సీ లేదు, ఏపీపీఎస్సీ లేదు. టీజీపీఎస్సీ దగ్గర రిజల్ట్ వెయిటింగ్లో ఉంది. ఏపీపీఎస్సీలో గ్రూప్ 2 ఒకటే ఉంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ రావాల్సి ఉంది. ఇదంతా ఏంటంటే ఒక డల్ పీరియడ్, ఓ బోరింగ్, ఓ డోల్ డ్రమ్ పీరియడ్. అంతా బోరింగ్ 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 ప్రిపరేషన్ ముందుకెళ్తలే. కానీ ఇక్కడ నేను ఒకటి చెప్తున్నా, హౌ టు డూ ద ప్రిపరేషన్. ఎలాంటి పీరియడ్ అంటే మీరు ఒకటే చేయాలండి, కొన్ని మూవీ చూడాలి. ద పల్స్ ఆఫ్ ఇండియా, ద కాన్సెప్ట్ ఆఫ్ ఇండియా, భారత భావజాలం తెలిసే అద్భుతమైన మూవీస్ ఉన్నాయి. మీరు పెద్ద పెద్ద బుక్కులు చదివే బదులు ఆ మూవీలు చదివితే సరిపోతుంది అనమాట. ఆ మూవీలు చూస్తే సరిపోతుంది. దాంతోపాటు కొన్ని సీరియల్స్ చూడాలి. ఇవి ఏంటి అనేది నేను చెప్తాను. ఫస్ట్ మూవీ ఏంటంటే ద ఫస్ట్ ప్రయారిటీ. నేను ఈ మూవీలన్నీ చూసే మీకు చెప్తున్నా, ఆ సారం నాకు తెలుసు. ఫస్ట్ మూవీ ఏంటంటే 72 అవర్స్, 72 గంటలు, 72 అవర్స్ హిందీలో ఉంటుంది ఆ మూవీ. ద బెస్ట్ ఆఫ్ మూవీ. ఆయన ఏం లేదు, జస్వంత్ సింగ్ రావత్. ఆయన 72 గంటల పాటు సిక్కిం ఏరియాలో, అరుణాచల్ ప్రదేశ్లో సైన్యాన్ని ఆపేస్తాడు. 72 గంటల పాటు ఏ సింగిల్ పర్సన్. ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ మూవీ. జస్ట్ విజువలైజ్, యూ కెన్ గెట్ ది జీల్. అసలు చాలా అద్భుతమైన మూవీ అండి. నెంబర్ 1 72 అవర్స్. నెంబర్ 2 మూవీ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ మూవీ ఇది. ఒక ఇందా చెప్పాను, జస్వంత్ సింగ్ రావత్ చాలా సింపుల్ పర్సనాలిటీ. ఒక దేశం కోసం అందరూ రిట్రీట్ అవుతారు. అందరూ చనిపోతే ఒక్కడు ఎందుకు ప్రాణాన్ని వదిలేస్తాడు, అది మీరు చూడండి. ఒక యంగెస్ట్ ఏజ్, ఇంకా పెళ్ళి అవ్వలేదు, ఒక్కటే కొడుకు. చూడండి, దాన్ని ఎమోషనల్గా చూడండి, పెట్రియాటిజంతో చూడండి, దేశభక్తితో చూడండి. రెండో ద బెస్ట్ మూవీ ఏంటంటే జై భీమ్. మీకు తెలుసు జై భీమ్ మూవీ. ఆ మూవీని ఏ దృష్టితో మీరు చూస్తారంటే, ఒక ట్రైబల్, ఒక పాములు పట్టే ఒక ట్రైబల్ గర్ల్ మొగుడు చనిపోతే, పోలీసుల టార్చర్లో చనిపోతే, ఆవిడ రాజ్యాంగాన్ని నమ్ముకుని, రాజ్యాంగం నుంచి వచ్చే న్యాయ వ్యవస్థని నమ్ముకుని, చట్టం ద్వారా తన పని ఎంత విధంగా న్యాయాన్ని రక్షించుకుంటుందో చూడండి. అది దట్ ఈజ్ వాట్ ఇండియా. అంత రాజ్యాంగం మందు అంత ట్రస్ట్ మనకు ఉంటేనే మనం సివిల్ సర్వీస్ అర్హత ఉంటుంది. ఒక ఎంతో అద్భుతమైన మూవీ అండి అది జై భీమ్. ఆ దృష్టితో చూడండి, ఎవ్వరు ఏమీ చూడదు, ఆ దృష్టితోనే ఆ మూవీ చూడండి. పుష్పాలు ఇలాంటివి కాదు, ఆ మూవీ చూడండి. ఓకే, నెక్స్ట్ మూవీ ఏంటంటే డాక్టర్ అంబేద్కర్ మూవీ. 3 అవర్స్ మూవీ ఉంటుంది, మమ్మూటి మూవీ. చాలా అద్భుతమైన మూవీ అనమాట. ఆ మూవీని మీరు చూడండి, అంబేద్కర్ మూవీని. చాలా ఇంపార్టెంట్. ప్రతి డైలాగును గమనిస్తూ చూడండి. తెలుగులో ఉంటుంది, హిందీలో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది అది. ఓకే, అద్భుతం. అంత ఆ స్వతంత్రోద్యమం టైం ఎలా వెళ్ళింది, రాజ్యాంగం ఎలా ప్రొడ్యూస్ అయింది, ఒక అంబేద్కర్ని భరతమాత ఎలా తయారు చేసింది, ఒక శిల్పంలో రూపొందించుకుంటుంది. ఒక మాన్యుమెంటల్ మూవీ అండి, దాన్ని చూడండి. ఓకే, తర్వాత 4th మూవీ ఏంటంటే, ద ఇంపార్టెంట్ మూవీ ఏంటంటే మహాత్మా గాంధీ. 3 అవర్స్. డేవిడ్ అటెన్బరో 7 ఆస్కార్స్ వచ్చింది. ఆ మూవీని కూడా 3 అవర్స్ మూవీని జాగ్రత్తగా చూడండి, ప్రతి విషయాన్ని గమనించండి. మీకు ఎంత బ్యూటిఫుల్ మూవీ అంటే అది 7 ఆస్కార్, వరల్డ్ వైడ్ ఫేమస్ అది. ప్రతి ఫస్ట్ డైలాగ్ నుంచి గమనించాలండి. రవీంద్రనాథ్ ఠాగూర్ అందరూ అందులో ఉండాలి. ఓకే, అది గమనించండి. తర్వాత ద మోస్ట్ ఇంపార్టెంట్ మూవీ ఏంటంటే, దాని తర్వాత మాతృదేవోభవ. ఈ మాతృదేవోభవ ఏ విధంగా చూస్తారు? ఓకే, ఒక జనరల్ ఎస్సేటప్పుడు మానసిక కోణాన్ని దాని నుంచి నేను తీసుకొస్తూ ఉంటానన్నమాట. ఒక మానసిక కోణాన్ని ఎలా ప్రోద్బలించాలి, ఒక మాతృత్వాన్ని రెచ్చగొట్టేస్తే, ఒక మాతృత్వాన్ని చూస్తే అందరూ సృష్టి లొంగవలసి వస్తాయి. ఈ సృష్టికి మూలం ప్రేమ అన్నమాట. ఈ ప్రేమ ఎన్నో రూపాలుగా ఉంటుంది. అందులో మాతృ ప్రేమకు మించిన ప్రేమ ఎక్కడా లేదు. ఆ ప్రేమకి ఈ సృష్టి దాసోహం అనమాట. ఆ మాతృత్వాన్ని అవేకన్ చేస్తారనమాట. ఆ డైరెక్టర్ ఎలా అవేకన్ చేస్తాడో చూడండి, అది చాలా జాగ్రత్తగా గమనించండి. మీ రైటింగ్ అదే ఉంటుంది. చాలా ఎమోషనల్గా చాలా జాగ్రత్తగా చూడండి. తర్వాత ఇంపార్టెంట్ మూవీ ద్రోహి. ఓకే, కమల్ హాసన్, అర్జున్, ద్రోహి మూవీ చూడండి. చాలా ఓకే. తర్వాత కథానాయకుడు, ఒక కమల్ హాసన్ మూవీ కథానాయకుడు ఉంటుంది, దాన్ని చూడండి. తర్వాత ఆకలి రాజ్యం చూడండి. అందులో ఒక నక్సలిజానికి, ఒక తిరుగుబాటు ధోరణికి ఎలా వస్తుంది, ఇదంతా మనం గమనించాలి. తర్వాత ఇంపార్టెంట్ స్వాతి ముత్యం. ఇట్స్ ఏ మాన్యుమెంటల్ మూవీ అనమాట. ఒక మ్యూజిక్, ఒక సందర్భోచితంగా ప్రతిదీ ఎలా ఉందో చూడండి. మీ రైటింగ్ అలా ఉంటుంది అనమాట. ఒక ఫ్యామిలీ సిస్టమ్ ఏంటి, ఒక భార్య భర్త బంధం ఏంటి, చాలా అద్భుతమైన మూవీ అండి, అది చూడండి. తర్వాత భగత్ సింగ్,
ఓకే, ఈ భగత్ సింగ్ మూవీ చూడండి. ఓకే చూడండి, ఒక లవ్వర్ కూడా త్యాగం చేస్తుంది 72 అవర్స్ ఏజ్లో. ఆ ఏజ్ చూడండి, 72 అవర్స్లో చైనా సైన్యాన్ని వేల మందిని ఒక్కడ సింగిల్ హ్యాండెడ్గా ఆపుతాడు. ఓకే, జస్వంత్ సింగ్ రావత్, ఇప్పటికి టెంపుల్ ఉంటుంది అరుణాచల్ ప్రదేశ్ దగ్గర, వినండి ఆ మూవీ, చాలా చిన్నోడు అతను. ఓకే, తర్వాత ఎల్ఓసి దగ్గర అక్కడ నాగార్జునులు వీళ్ళే హీరోలు కాదు, వాళ్ళ వెనకాల ఒక సైన్యం, సామాన్యమైన సైనికులు పాత్రలో ఈ టాప్ హీరోలు నటించారు ఎల్ఓసిలో. వాళ్ళు ఎంత భయంకరంగా త్యాగం చేస్తూ ఉంటారు చూడండి. నేను కార్గిల్ వార్ జరిగేటప్పుడు డిగ్రీ అయిపోయి ఉన్నట్టున్నాను. అక్కడ జరిగేటప్పుడు ప్రతిరోజు స్టోరీలు వచ్చాయి అన్నమాట ఈనాడు పేపర్లో. అందులో ఒక్కొక్క సైనికుడి యొక్క బ్యాక్గ్రౌండ్లు చూస్తారా, వీళ్ళు ఎలా త్యాగం చేస్తారా అనిపిస్తుంది అనమాట. మీరు అది చూడండి. తర్వాత ఇంపార్టెంట్ మూవీ ఏంటంటే ద లెజెండ్ మేకర్ వియత్నాం మూవీ. ద లెజెండ్ మేకర్ వియత్నాం 1969 వారు యొక్క విధానం చూడండి, చాలా బ్యూటిఫుల్ మూవీ, చూడాలి, ప్రపంచాన్ని కూడా మనం గమనించాలి. తర్వాత బ్లడ్ డైమండ్ మూవీ, తర్వాత ఎనిమీ ఎట్ ది గేట్స్, ఎలా ఒక్క సైనికుడు ఎలా రక్షించుకుంటాడో ఆ విధానం చూడండి, అది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. తర్వాత 300, తర్వాత అపోకలిప్స్ మూవీ చాలా బ్యూటిఫుల్ మూవీ, అది చూడండి. తర్వాత తెలుగులోనే మనకు ఉంటుంది ఫ్రైడే మూవీ అని, ఒక సామాన్యుడు ఒక టెర్రరిస్టుల కోసం ఎలా చంపిస్తాడు అనేది ఒకటి ఉంటుంది. మీరు అందరూ చూసే ఉంటారు, ఈనాడని తెలుగులో కూడా ఉంటుంది, అది ఈనాడని వెంకటేష్ మూవీ, అది బ్యూటిఫుల్ మూవీ, దాన్ని గమనించండి, ఆ కోణాన్ని గమనించండి, పట్టేసుకోండి. తర్వాత మూవీ ఏంటంటే తర్వాత సీరియల్స్ ఉంటాయండి. ఈ సీరియల్స్ చాలా ఓపిక కావాలి. ఓకే, చాలా ఇలాంటి టైంలో చాలా జాగ్రత్తగా, యూట్యూబ్ అందరికీ ఉంది, 5Gలు ఉన్నాయి, కొట్టేసాడు నైట్లు, ఫాస్ట్ ప్లేబ్యాక్ స్పీడ్ తక్కువ పెట్టదండి అంతే. అందులో నేను చెప్పేది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఏంటి, చంద్రగుప్త మౌర్య, తర్వాత పోరస్, ఈ రెండు కలిసే ఉంటుంది ఒకదాని తర్వాత. చంద్రగుప్త మౌర్య చాలా జాగ్రత్తగా గమనించండి, ఆ లైఫ్ బయోగ్రఫీ గమనించండి. ఒక సామాన్యుడు గోళీలాడుకునేవాడు ఎలా ఒక భారతదేశ చరిత్రలో ఒక పెద్ద సామ్రాజ్యాన్ని ఎలా నెలకొల్పాడు, ద పల్స్ ఆఫ్ ఇండియా అనేది అక్కడ దొరికేస్తుంది మీకు. దాని తర్వాత పోరస్ చూడండి, అలెగ్జాండరీ స్టోరీ, చాలా బ్యూటిఫుల్ స్టోరీ, ఫిల్మ్ కంటే బాగుంటుంది ఒక రకంగా చెప్పాలంటే. తర్వాత సూర్యపుత్ర కర్ణ అని ఒకటి ఉంటుంది ఆ సీరియల్. ఎందుకు చూడమంటున్నానంటే మహాభారతాన్ని నేను చూడమనలే, కర్ణుడి దృష్టితో మహాభారతం చూడాలి. ఒక పరివర్తన అని ఒక లక్ష్యం పెట్టుకుంటాడు, మొట్టమొదటి క్యాస్టిజం ఫేస్ చేస్తాడు, ఆ లక్ష్యాన్ని శ్రీకృష్ణుడు నెరవేరుస్తాడు, ధర్మరాజు నెరవేరుస్తాడు. చాలా జాగ్రత్తగా గమనించండి, అక్కడ మనకు దొరికేస్తాం మీకు పల్స్. అవి చాలా ఇంపార్టెంట్ మీ ప్రిపరేషన్లో. నేను ఈరోజు జనరల్ ఎస్సీ ఇవన్నీ చెప్తున్నామంటే ఇవన్నీ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంటుందండి. నేను మీకు సింప్లిఫై చేయడానికి పెద్ద పెద్ద బుక్కులు చదవమని తర్వాత చెప్తాను, కొన్ని బుక్కులు ఎక్కువ చెప్పను, ఇది నేను చెప్తున్నా మీకు, చూడండి ఇవి. తర్వాత సియాకి రామ్, నేను ఇదే ఎందుకు చెప్తున్నాను, రామాయణం ఎందుకు చెప్తులేదంటే ఒక సీత దృష్టితో భారతదేశాన్ని చూడండి. రాముడు దృష్టితో భారతదేశాన్ని చూడడం వేరు, సీత దృష్టితో భారతదేశాన్ని చూసినప్పుడే మీకు ఇండియన్ పల్స్ దొరికేస్తుంది. వినండి, చాలా జాగ్రత్తగా గమనించండి, ఇవి నేను చెప్పేవి. వీటిని చాలా జాగ్రత్తగా మీరు వెళ్ళగలిగితే యూ విల్ క్రియేట్ వండర్స్, యూ కెన్ క్యాచ్ ది పల్స్ ఆఫ్ ఇండియా. నేనేం చెప్తలే, ఈ హార్డ్లీ ఒక 20 days 1 month చూసేస్తారు. యూట్యూబ్ పట్టుకుని చాలా జాగ్రత్తగా గమనించి, నేనేం చూడండి, సినిమాలు చూడమని చెప్తున్నా. యూట్యూబ్ మీరు అయ్యి చేయకండి, ఈ చూడండి, మీ లైఫ్ ఎంత ట్రాన్స్ఫార్మేషన్ ఉంటుందో చూడండి, ఒక రూపాంతరీకరణ చెందిద్ది ఈ మూవీలు అయిన తర్వాత, ఇదే అయిన తర్వాత. ఓకే, ఆ ఎమోషన్ అది పట్టేసుకుంటారు, ద పల్స్ ఆఫ్ ఇండియా. అప్పుడు మీకు ఈ జనరల్ ఎస్ఏలు ఇవి అప్పుడు దొరికేసి ద సివిల్ సర్వీస్ పల్స్ దొరికేస్తుంది. ఇది ఎవరికి చాలా సీక్రెట్ చెప్తున్నానండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, మేము తీసుకున్న సారాన్ని మీకు ఇస్తున్నాను, నేను స్లోగా ఇచ్చేస్తున్నా. ఓకేనా, ఐ విష్ గుడ్ లక్ అండి. మీరు ఎంజాయ్ చేయండి, ఈ మూవీలు ఎంజాయ్ చేయొచ్చు మీరైతే.